జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటంటే వైజాగ్ సింహాచలం గుడిలో ఎంత పెద్ద ప్రమాదం జరిగింది. ఏడుగురు సభ్యులు చనిపోయారు. 4 కుటుంబ సభ్యులు చనిపోవడం జరిగింది ఒకే ఇంట్లో. విషాదం. శైలజ, మహేష్, శైలజ వాళ్ళ మదరు, వాళ్ళ మేనత్త, శైలజ వాళ్ళ మేనత్త చనిపోయారు. శైలజ, మహేష్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, చక్కగా హైదరాబాద్లో జాబ్ చేసుకుంటున్నారు. సహజంగా దేవుడి గుడిలోకి మనం వెళ్ళేది కొత్త జంట వాళ్ళని చల్లగా చూడాలని, మనస్ఫూర్తిగా దీవించాలని దేవుడు వెళ్తారు. నైట్ 1:30 దగ్గర నుంచి క్యూ లైన్లు ఉన్నాయి అంటే క్రౌడ్ ఎంత ఎక్కువగా ఉందో తెలుసా అండి? ఎంత భయంకరమైన క్రౌడ్ ఉంది. గాలి, వాన, తుఫాను, ఇన్ని రకాల వర్షము, భయంకరమైన వర్షానికి గోడ కూలింది అంటారు. ఏమండి, చిన్న వర్షానికి గోడ కూలిపోతే ఇంకా అసలు కట్టుకోవడం దేనికి చెప్పండి? ఒక చిన్న వర్షానికి గోడ కూలిపోవడం ఏంటండి? మా ఊర్లో మా తాతగారు 300 ఏళ్ల నాటి ఇల్లు, అంటే 3 తరాల పైన, ఈ రోజుకి చెక్కు చెదరలేదు. ఇప్పుడు చిన్న చిన్న కాంట్రాక్టర్లు వచ్చేసేసి ఏ ప్రభుత్వాలు వస్తే ఆ ప్రభుత్వం వాళ్ళు కాంట్రాక్టర్ లీజులు తీసుకుంటారు. సున్నాలు ఎక్కువ, సిమెంట్లు ఎక్కువ కలప, ఇసుక ఎక్కువ కలప, సిమెంట్ తక్కువ కలప, ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసి ప్రజల్ని నాశనం చేస్తున్నారే తప్ప వాళ్ళు బాగానే బాగుపడుతున్నారు. అవునా కదా? ఎవరికి కోపాలు వచ్చినా ఉన్నమాట చెప్పుకోవాల్సింది ఎవరైనా. ఎక్కడైనా సరే ప్రజలే ఇబ్బంది పడేది. ఆ కాంట్రాక్ట్ ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా? ఆయన భార్య ఏమైనా కూలి చచ్చిపోయిందా? లేకపోతే ఆయన చనిపోయాడా? ఆ గోడ కొట్టినైనా కనీసం మినిమంగా కట్టే తాపీ మేస్త్రీలు కూడానండి, ఎవరైనా ఇల్లు కడుతుంటే ఒక 100 కాలాల పాటు ఆ ఇంట్లో చల్లగా ఉండాలని, బాగుండాలని కోరుకుంటాం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కడికి పని అయిపోవాలి అంటే ఏదో ఒకటి పని కానిచ్చేసుకుని అక్కడికి వెళ్ళిపోదామని అనుకుంటున్నారే తప్ప ఆ పని మీద శ్రద్ధ ఏ మనిషికి కలగట్లేదు. ఒక ఇంట్లో గోడ కట్టించుకోవాలంటే భయం, ఇంటికి స్లాబ్ వేయించాలంటే భయం. స్లాబ్ వేసిన తర్వాత 10 రోజులకి 20 రోజులకి పగుళ్ళు వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది సింహాచలం ఈ టెంపుల్కి ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలుసు. దా గుడి దగ్గరికి ప్రత్యేకంగా ఈ చందనోత్సవం కోసం అని చెప్పి ఆ గోడ కట్టించారట. కొత్తగా పెళ్ళైన జంట ఎన్నో ఆశలతో గుడికి వచ్చి ఈరోజు కుటుంబంలో మిగలకుండా వెళ్ళిపోతే ఏమీ కారణం లేకుండా ఒక టెంపుల్కి వెళ్ళి, ఎంత బాధాకరమైన విషయం అండి. నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నానండి, ఎవరికి బాధ కలిగినా ఈ యూట్యూబ్లో వచ్చిన దగ్గర నుంచి కూడా జనానికి ఆ గుడికి వెళ్ళండి, ఈ గుడికి వెళ్ళండి, ఆ దానాలు చేయండి, ఈ దానాలు చేయండి. ఎందుకు? మా ఇంట్లో పనిచేస్తున్న పనమ్మయ్య 100 చెప్తుంది రెమెడీలు నాకు. నేను మీలాంటి వాళ్ళకి నేనేం చెప్పలేనమ్మా, నేనేం చేయను, మీ ఇష్టం వచ్చిన చేసుకోండి అని చెప్తాను. ఇది చేస్తే మంచిది కదా మేడం గారు, అలా చేస్తే మంచిది కదా మేడం గారు, ఆ గుడికి వెళ్ళిపోతే మంచిది కదండి. గుళ్ళకి వెళ్ళొద్దని ఎవరు చెప్పట్లా. వెళ్ళిన చోట మనం గనక కన్వీనియంట్గా లేము, మనకు అక్కడ ఏదన్నా ఇబ్బంది కలుగుతుంది అంటే అక్కడి నుంచి వచ్చేయడం మాత్రం ప్రజలు నేర్చుకోవాల్సిన విషయం. నైట్ 1:30 దగ్గర నుంచి తెల్లారి ఇప్పుడు 11:30 దాకా కూడా 7-8 అవర్స్లో క్యూలోనే ఉన్నారు ఇంకా జనం. ఇంకోళ్ళు ఎవరు చెప్తున్నారు విఐపి దర్శనాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అని. అది ఎవరైనా సరే అది ఒప్పుకోకూడని విషయమేనండి. మాది ప్రోటోకాల్ ప్రకారం విఐపి దర్శనాలు ఉంటాయి, కానీ నేను ఏ రోజు జనాలను ఇబ్బంది పడేటట్టు టెంపుల్కి వెళ్ళటం కానీ చేయటం కానీ నేను చేయను. ఏ గుడికి వెళ్ళినా విఐపి దర్శనాలు. గుళ్ళో పూజారులు, ఆ గుడి యాజమాన్యం పలానా టైం నుంచి పలానా టైంకి విఐపి దర్శనాలు ఉంటాయి, ఆ టైంకి భక్తులు ఎవరు రాకూడదు, క్యూ లైన్లో ఉండండి అని ఏదో వాళ్ళకొక టైము వీళ్ళకొక టైము కేటాయించాలి. అవునా? ఎండ పెరుగుతున్న కొద్దీ భక్తులకి భోజనానికి ఏర్పాట్లు చేసి 12 దగ్గర నుంచి 1 గంట దాకా దేవుడికి హారతులు ఇచ్చే టైము, నైవేద్యాలు పెట్టే టైం కాబట్టి 2 to 3 ఏదో మిట్ట మధ్యాహ్నం విఐపీలకి దర్శనానికి ఏర్పాట్లు చేయండి పోని అన్ని గుళ్ళల్లో. అప్పుడు వాళ్ళు వచ్చేది ఎలాగో ఏసీ కార్లలోనే వస్తారు, అందరూ 10 నిమిషాల్లో దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు కాబట్టి జనం కూడా ఎండల్లో నుంచుని అంతంతసేపు ఇబ్బంది పడకుండా ఉంటుంది. విఐపీలు పొద్దున్నే వచ్చేసి జనానికి ఇబ్బంది కలిగించి వాళ్ళకి విసుగు తెప్పించకుండానూ ఉన్నట్టు ఉంటుంది. అంతేగాని
విఐపీలు వచ్చారు అంటే అక్కడ గుడికి సంబంధించిన వాళ్ళు, గుడికి సంబంధించిన యాజమాన్యం సరిగ్గా సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదు కాబట్టి విఐపీలు దర్శనాలకు వస్తున్నారు. ప్రతి విఐపీకి మేము మధ్యాహ్నం 2 to 3 3 to 4 కల్పిస్తాం. 4 దగ్గర నుంచి ఇంకా మామూలు వాళ్ళ దర్శనానికి ఏర్పాట్లు చేస్తామంటే బాగుంటుంది. వీళ్ళు పగలల్లా ఎండలో నుంచుని, అర్ధరాత్రి నుంచి ఎండలో నుంచుని, అట్లాగే ఎండలో ఉండిపోతే ఎంత ఇబ్బంది కరెక్టండి. ఒక గుడికి వెళ్తే, టెంపుల్కి వెళ్తే గోళ్ళ కూలిపోయి చచ్చిపోతామని ఎక్కడన్నా అనుకుంటామండి మనం? ఎంత భయంకరమైన విషయం చెప్పండి. 7 మనుషులు ఇంకా కేజీహెచ్లు ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎట్లా ఇలా అయితే? ఎవరికి వాళ్ళు, ఎవరి ఫ్యామిలీని వాళ్ళు వాలంటీర్లుగా చూసుకోండి దయచేసి. క్రౌడ్ ఎక్కువగా ఉంది, మనం ఇక్కడ ఉండలేము, వర్షం భారీగా ఉంది, ఇలాంటప్పుడు మనం ఇక్కడ సేఫా కాదా అని చూసుకుని ఎవరికి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోండి. రేపొద్దున కూడా దేవుడు అక్కడే ఉంటాడు, ఇబ్బంది ఏమి లేదు. ఎవరింట్లో వాళ్ళు దండాలు పెట్టుకోండి. అంతేగాని ఇట్లాంటి పెద్ద పెద్ద ఉత్సవాలు కానీ ఇలాంటివి జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి చూడాలని ఉంటుంది, చూడకూడదని ఎవరికి ఉంటుంది? కానీ ప్రతి ఇంట్లోనూ ఇట్లా 4 ఒకేసారి చనిపోతే అది ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. కొత్తగా పెళ్ళైన జంట, ఆ పిల్లలను చూసుకోవడం కోసం వాళ్ళ అమ్మ శైలజతో పాటు వచ్చింది, ఆమెతో పాటు మేనత్ వచ్చింది, ఇంతమంది చనిపోయారు కదా. కాకినాడ జిల్లాకు సంబంధించి కొంతమంది చనిపోయారు, 3 అని చెప్తున్నారు. ఎంత బాధాకరమైన విషయాలండి. నిజంగానే క్రౌడ్ పెరిగిపోతుంది. దీంట్లో కూడా బంగారాలు వేసుకొచ్చే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు, బంగారం లాక్కునే వాళ్ళు ఎక్కువయ్యారు. చూస్తున్నాను ఏంటో అరవంకీలు, వడ్డానాలు, హారాలు, నెక్లెస్లు పెట్టుకుని గుళ్ళకు వస్తారు. దేనికి వస్తున్నారు నాకైతే అర్థం కాల. మొన్న నేను ఎక్కడ వెళ్ళాను, అన్నవరం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ వడ్డానం, అరవంక, నెక్లెస్, పెద్ద పెద్ద బొట్లు ఇవన్నీ పెట్టుకుని వస్తాం దేవుడి దర్శనానికి. క్యూ లైన్లో మళ్ళీ అది కూడా విఐపి టికెట్ కానీ ఏం కొనుక్కోలే, జనరల్ దాంట్లో వస్తుంది. నేను అడిగాను, ఇవన్నీ గోల్డేనా అని అడిగాను. గోల్డే అమ్మగారు, అన్ని బంగారమేనండి మేడం గారు అంది. మరి ఎందుకండి మీరు ఇట్లా వచ్చారు, మరి ఇలా ఎందుకు వేసుకొచ్చారంటే, అమ్మవారి దగ్గరికి వస్తున్నాం కదండి, పండగ కదండి, పండగ రోజులు కదండి, అందుకని వేసుకున్నామండి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. దాంట్లో ఎవరో ఒకడు ఇంత రేట్లు పెరిగిపోయినాయని గొలుసుల్లాగా గాజులు లాక్కోను, లేకపోతే ఏదైనా మెడ మీద కొయ్య, ఇవన్నీ చేస్తున్నారు. అవునా కదా? ఎంత బాధాకరమైన విషయాలు జరుగుతున్నాయండి. ఏం చేస్తున్నారు గుళ్ళకొచ్చి వాళ్ళకి అర్థం కావట్లా. ఇక ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టు దగ్గర మంటలు పెడతారు, ఇంకా ఒత్తులు వేసి ప్రతి ఒక్కళ్ళు వెలిగించేయాలి 360 ఒత్తులు అని చెప్పి, కనీసం వాళ్ళ కుటుంబం సభ్యులు ఉన్న 4 వెలిగించేస్తారు. అక్కడ ఒక ఒత్తి వెలిగిస్తే అయిపోయేదానికి మన ఇంట్లో 6 ఉంటాం, 360 ఒత్తులు వెలిగించేసేస్తారు అక్కడ. ఇంకా ఒకదానికి సంబంధం లేకుండా అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నా మండిపోవాల్సిందే, నాగేంద్ర స్వామి ఉన్నా మండిపోవాల్సిందే, అక్కడ వేప చెట్టు, రావి చెట్టు 100 తరాల నుంచి ఉన్న కాలి బూడిదైపోవాల్సిందే వీళ్ళ దెబ్బకి, వీళ్ళ భక్తికి. అక్కడ మనం చేస్తోంది మన వరకు కరెక్టా అని ఆలోచించుకోవట్లా. ఆవిడ 4 వేసిందా, అయితే మనం 6 వేయాల్సిందే ఒత్తులు అని చెప్పి ఇంకా 2 ఎక్కువ వేసి మనం వెలిగించేస్తున్నాం. అవునా? ఇవన్నీ ఏంటంటే ఆ చెట్టు కింద ఉన్న, మీరు ఎవరైనా ఒకసారి పైకి చెట్టు వంక చూడండి ఒకసారి. మన కిందే మంట పెట్టుకుని మనం పైన కూర్చుంటాం అనుకోండి, ఎలా ఉంటుంది? చెట్టు ఆకులన్నీ వడిలిపోయి, రాలిపోయి, ఎండిపోయి, అసలు ఎంత బాధాకరమైన విషయం. విగ్రహాలు, అక్కడ ఉన్న నాగేంద్రులన్నీ వేడెక్కిపోయి, ఎంత బాధాకరంగా జరుగుతున్నాయి గుళ్ళ దగ్గర విషయాలు. భక్తులకి యూట్యూబ్లో వచ్చి ప్రతి ఒక్కళ్ళు చెప్పడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎక్కడా ఆకుండా ఇబ్బందికరంగా తయారవుతుంది ప్రతి చోట గుళ్ళ దగ్గర. మొన్న మనం తిరుపతిలో చూసుకున్నాం, అక్కడ అంతే. ఇప్పుడు చూస్తేనేమో సింహాచలంలో ఇలా జరిగింది. అంత భయంకరమైన వర్షం పడుతుంది. మనం ఈ టైంలో వెళ్ళటం కరెక్టా కాదా అని చూసుకోవట్లేదు. మనం నుంచున్న ప్లేస్ గోడ రాత్రికే కట్టారు, అది పొద్దునకి మన మీద పడిపోతుందని మనం అనుకుంటామా? అక్కడ ఒక అధికారులు, ఇప్పుడు ఎవరైతే అధికారులు పరిగెత్తుకుని వచ్చి మేము గోడ కట్టిన వాడి మీద యాక్షన్ తీసుకుంటాం, ఇవన్నీ కాకుండా ఒక టీం వచ్చి ఆ పరిశోధనలన్నీ చేసుకుని, అలాంటప్పుడు ఆ భక్తుల్ని అక్కడ వదలచ్చా లేదా కనుక్కుని వదిలితే బాగుంటుంది. మిమ్మల్ని నమ్ముకుని ఒక పవిత్ర దేవాలయానికి వస్తున్నప్పుడు మనుషుల ప్రాణాలు పోతే అది దేవుడి మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది. అరే దేవుడి గుడికి వెళ్ళారా, మన బంధువులు 4 పోయారు, ఇంకా దేవుడిని నమ్ముకోవడం దేనికి అనిపించేటట్టుగా చేయమాకండి అధికారులు. దయచేసి మీరు చేస్తే ఏర్పాట్లు కరెక్ట్గా చేయండి, కరెక్ట్గా ప్రజల్ని పిలవండి. చేయలేకపోతే గుడి తలుపులు మూసేసి మీరొక్కరే, పూజారి ఒక్కరే దర్శనం చేసుకుంటారు, అప్పుడు బాగుంటుంది.
అంతేగాని ప్రజలందరినీ రమ్మని 1500 రూపాయలు టికెట్ అమ్మినప్పుడు 300 రూపాయలు 200 రూపాయల టికెట్ లైన్లో కలిపితే ఉపయోగం ఏంటండి? చెప్పండి, ఉపయోగం ఏమనుందా? తిరుపతి వెళ్తే విఐపి దర్శనాల వరకు ఒక లైన్లో కొంచెం ఉంచి తర్వాత అందరినీ కలిపేస్తారు. కలిపేసేసి చేతులు పుచ్చుకు లాగుతారు చూసారంటే, అది చాలా ఇదిగా ఉంటుంది. అసలు ఆ లాగేటప్పుడు మన చెయ్యి విరిచేస్తారా, లేకపోతే చెయ్యిని ఉపయోగం లేకుండా ఎక్కడ పడితే అక్కడ గోళ్ళు గీసుకుంటాయా మనకి? లాగేయటం కోసం దేవుడి దర్శనం అయిపోయిందా, వెళ్ళిపోండి 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 అని. ఏ టికెట్కి ఆ టికెట్ లైను, ఆ లైన్ వాళ్ళు ఒక్కళ్ళే వెళ్ళేటట్టు ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుంది. బోళ్ళు మంది అర్చకులు ఉన్నారు, పోలీస్ సెక్యూరిటీ ఉంది, అధికారులు ఉన్నారు. మీకు లేకపోతే మనుషుల్ని బయట నుంచి పిలిపించి మొత్తం అంతా గుడి ఇది గోడ కూలుతుందా, ఇక్కడ ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా, అంతా ప్రభుత్వాలే చొరవ తీసుకుని చర్యలు తీసుకోండి. ఈ టైంకి భక్తుల్ని ఇంతమందిని మనం వదలచ్చా, ఇంత క్రౌడ్ వస్తారు, మనకి ఇట్లా ఏర్పాట్లు ఉన్నాయా, ఇవన్నీ చూసుకోండి. చూసుకోకుండా జనాలు వస్తున్నారు కదా అని చెప్పి వదిలేసేసి తర్వాత మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, వీళ్ళని మేము అరెస్ట్ చేస్తాం, ఆత్మశాంతి కలిగేటట్టు చేస్తాం, చచ్చిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తాం. ఏం చేసుకుంటారు 5 లక్షలు? వాళ్ళు ఒక నెల జీతం 5 లక్షల రూపాయలు, వాళ్ళ జీవితం ఎవరు తెచ్చిస్తారు చెప్పండి? అంతా బాధాకరంగా జరుగుతోంది. దీని గురించి మీరందరూ ఎంత జాగ్రత్తగా ఉంటారో గుళ్ళకి వెళ్ళినప్పుడు, ఎంత మన భద్రతని మనమే చూసుకోవాలి తప్ప అధికారులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, గుళ్ళ వాళ్ళు ఉన్నారని ఎవరు చూడరండి. ఆ టైంకి మనం వెళ్ళొచ్చా లేదో కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా?